తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న చందానికి ఎందరో ఎగ్జాంపుల్గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, న్యాచురల్ స్టార్ నాని వంటి స్టార్ హీరోలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్తోనే ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా ఆ హీరోల సరసన నిలుస్తాడని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఒకప్పుడు చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్కులు చేస్తూ మెజీషియన్గా తన కెరీర్ని ప్రారంభించిన సుధీర్ ఆ తరువాత జబర్దస్త్ షోతో కమేడియన్గా అవతారం ఎత్తాడు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొని టీం లీడర్గా ఎదిగాడు. ఇప్పుడు హీరోగా మారి వెండి తెరపై కూడా చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. అఫ్కోర్స్ సుధీర్ హీరోగా చేసిన తొలి 3 సినిమాలు పెద్దగా రాణించలేదన్న మాట నిజమే. కానీ గాలోడు సినిమాతో మాత్రం సుధీర్ సుడి ఒక్కసారిగా తిరిగిపోయింది. ఆ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా అందులో సుధీర్ మాస్ క్యారెక్టర్లో అదరగొట్టడం, మాస్ ఆడియన్స్కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆ సినిమా తన టోటల్ రన్లో 5,40,00,000 షేర్ వసూళ్లను కలెక్ట్ చేసింది. పెట్టిన పెట్టుబడి కంటే 2,40,00,000 లాభాలు తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెగిటివ్ టాక్తో కూడా ఈ రేంజ్లో కలెక్షన్లు రాబట్టిందంటే అది సుడిగాలి సుధీర్ క్రేజ్ వల్లేనని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అందుకే సుధీర్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. గాలోడు సినిమాకు కేవలం 40 లక్షల పారితోషికం తీసుకున్న సుధీర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన గోట్కి ఏకంగా 1 కోటి రూపాయలు అందుకున్నాడు. గత సినిమాతో పోలిస్తే సుధీర్ రెమ్యునరేషన్ ఫిగర్ 60 లక్షలు పెరిగింది. సుధీర్ రేంజ్ హీరోలందరూ ఇంకా 40 లక్షలు లేదా 50 లక్షల మధ్య నానా తంటాలు పడుతుంటే సుధీర్ మాత్రం ఒక్క సినిమాతోనే 1 కోటి రూపాయల క్లబ్లోకి చేరిపోయాడు. దీన్ని బట్టి మార్కెట్లో సుధీర్కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే ఈ గోట్ సినిమాలో సుధీర్ సరసన తమిళ బ్యూటీ దివ్యభారతి నటిస్తోంది. ఎందరో తెలుగు హీరోలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే దివ్యభారతి మాత్రం సుడిగాలి సుధీర్తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఇంతకు ముందు విశ్వక్సేన్తో పాగల్ సినిమా తీసిన నరేష్ కుప్పిలి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈసారి సుధీర్ ఏదో పెద్ద ప్లానింగ్తోనే రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా గాలోడు తరహాలోనే వర్కౌట్ అయితే మాత్రం సుధీర్ రేంజ్ దెబ్బకు 2 కోట్లకు చేరిపోవడం ఖాయం. మరి ఈ గోట్ సినిమా టైటిల్ని జస్టిఫై చేసేలా ఉంటుందో లేదో చూడాలి.